బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 18వ అధ్యాయం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మూడవ వచనం, వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠమునొద్దకైనను సమీపింపవలదు. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలు మీదికి కోపము రాదు. కాబట్టి 7వ వచనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠము పనులన్నిటి విషయంలోనూ అడ్డు తెర లోపల దాని విషయంలోనూ యాజకత్వం జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వము సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకి స్తోత్రాలు. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడండి. నీవు మాట్లాడే దేవుడవు. నీ మెల్లనైన స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము సంఖ్యాకాండ ధ్యానాలు చేస్తున్నాం. ఇప్పటికే మొదటి 17 అధ్యాయాలు ధ్యానించాము. ఈరోజు 18 అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ 18 అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయి. ఈ 32 వచనాలు 3 భాగాలు. మొదటి భాగము మొదటి 7 వచనాలు, రెండవ భాగము 8వ వచనము నుంచి 20వ వచనం వరకు, మూడవ భాగము 21వ వచనము నుంచి 32వ వచనం వరకు. ఈ అధ్యాయము 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగములో యాజకుల యొక్క సేవ, లేవీయుల యొక్క సేవను గురించి మనం చూస్తాం. రెండవ భాగములో యాజకుల యొక్క పోషణను గురించి మనం చూస్తాం. మూడవ భాగంలో లేవీయుల యొక్క పోషణను గురించి మనం చూస్తాం. సరే, ఈరోజు మొదటి భాగాన్ని మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకొని వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని బలలో పాలు పొందుదాం. 18వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా అహరోనుతో ఇట్లనెను,
నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మొదటి వచనంలో దేవుడు అహరోనుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఎవరు మీరు? ఉత్తరవాదులు. యాజకులు దేవుని మందిరములో ఏదైనా దోషం జరిగితే దానికి జవాబుదారులు ఎవరంటే యాజకులు. అందుకే బైబిల్లో చూడండి, దావీదు రాజు అయిన తర్వాత దావీదు మందసాన్ని తన గుడారానికి తీసుకురావాలనుకున్నాడు. అనుకున్నప్పుడు దావీదు యాజకులతో ఆలోచన చేసింటే బాగుండు. కానీ బైబిల్లో సహస్రాధిపతులతో శతాధిపతులతో ఆలోచన చేసినాడు. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఏం చేస్తున్నాడు? ఆలోచన చేసి సమాజముగా కూడిన చాలేమ్మ ఏమని సెలవిస్తున్నాడంటే, కిందికి చదివితే మందసాన్ని తీసుకురావాలి అని సెలవిస్తున్నాడు. ఎవరితో ఆలోచన చేసినాడు? సహస్రాధిపతులతో శతాధిపతులతో అధిపతులతో ఆలోచన తీసుకున్నాడు. వాస్తవంగా దేవుని కార్యాలు చేసేటప్పుడు ఆలోచన ఎవరి దగ్గర తీసుకోవాలి? యాజకుల దగ్గర తీసుకోవాలి. ఆ దినాల్లో యాజకులు దేవునికి ప్రతినిధులు అన్నమాట. కాబట్టి దావీదు యాజకులని సలహా అడగకుండా ఎట్లా తీసుకురావాలండి అని అడగకుండా తన సైనికుల్లో మంచి హోదాలో ఉన్న వాళ్ళని అడిగినారు. అడిగి ఆయన ఏం చేశాడంటే కొత్త బండి తయారు చేసినాడు. తయారు చేసి మందసాన్ని ఏం చేశాడు? ఆ బండి మీదకి ఎక్కించున్నాడు. వాస్తవంగా మందసం ఏం చేయాలి? లేవీలు మోయాలి, భుజాల మీద మోయాలి. బైబిల్లో మందసాన్ని లేవీలు మోయాలని ఆ క్రమాన్ని దేవుడే పెట్టినాడు. కానీ దావీదు ఏం చేశాడంటే, నేను అనుకుంటే ఫిలిస్తీయులను ఫాలో అయినాడేమో. ఫిలిస్తీయులు మందసాన్ని ఎత్తుకుపోయినారు కదా. ఎత్తుకుపోయినప్పుడు మందసం ఫిలిస్తీయుల మధ్య ఉన్నంతకాలం ఏమైంది? వాళ్ళు దాన్ని భరించలేకపోయినారు. అందుకే వాళ్ళు ఏం చేశారు? తిరిగి మందసాన్ని పంపించేసినారు. పంపించేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? కొత్త బండి తయారు చేసినారు, ఆవులను కట్టినారు, తర్వాత మందసాన్ని ఎక్కించి పంపించేసినారు. అంటే దావీదు ఫిలిస్తీన్లు ఏదైతే చేశారో అదే దావీదు చేయాలనుకున్నట్లు ఉంది. దేవుని పిల్లలకి మాదిరి ఎవరండి? అసలు దేవుని పిల్లలకి మాదిరి దేవుని వాక్యమే. కానీ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అని ఆలోచించకుండా ఫిలిస్తీన్లు ఏం చేశారు అని ఆలోచించినాడు. ఆ విధంగా ఆలోచించి దావీదు కొత్త బండి ఎక్కించినాడు. కొంత దూరం రాగానే ఎడ్లకు కాలు జారినాయి. మందసం ఏం కాబోతుంది? పడబోతుంది. ఇంతలో ఉజ్జా ఏం చేశాడు? చేయి జాబి మందసాన్ని పట్టుకోపోయినాడు. పట్టుకోపోతే ఇప్పుడు దేవుడు ఉజ్జాని ఏం చేశాడు? మొత్తినాడు. ఎందుకు దావీదుని ఎందుకు మొత్తలేదు? ఉజ్జా యాజకుడు. దావీదు ఇంత తప్పు చేస్తుంటే ఇప్పుడు ఉజ్జా అక్కడున్న యాజకులు ఏం చేశారంటే ప్రేక్షక పాత్ర పోషించారు. ఏమండి దావీదు గారు, మీరు చేసేది తప్పండి అని చెప్పలేకపోయినారు. ఒకవేళ
దావీదు గొప్ప రాజు కాబట్టి ఆయన చేసేదానికి మనం పోయి ఏదైనా చెప్తే ఏమైనా అంటాడా అన్న ఆలోచన పుట్టిందేమో మనకు తెలియదు. కానీ యాజకులుగా వాళ్ళ బాధ్యత ఏంటంటే సేవలో జరిగే దోషానికి వారు ఉత్తరవాదులు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే యాజకుడైన ఉజ్జాను మొత్తినాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సేవలో ఎవరు ఉత్తరవాదులు అంటే యాజకులు. ఆ దినాల్లో యాజకులు, ఈ దినాల్లో దేవుని సేవకులు, దేవుని సంఘములు పెద్దలు. సంఘములో ఏదైనా దోషం జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిది. ఏదైనా పొరపాటు జరిగితే దేవుడు మొదట బాధ్యులైన సేవకులను, పెద్దలను దేవుడు ఉత్తరవాదులుగా ఎంచుతాడు. అందుకనే పౌలు హెబ్రీలకు రాస్తూ కూడా చెప్పినాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి యుండుడి. మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎవరంటే లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె అన్నాడు. నాయకులకు ఏముందంటే సంఘములో ఉన్న ఆత్మల విషయం ఏముంది, లెక్క చెప్పాలి, లెక్క. అందుకనే కొన్నిసార్లు దేవుని సేవకులంగా, పెద్దలంగా కఠినంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలు చెడిపోతున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? పెద్దల మీదనే ఉంటుంది. ఒకరోజు ప్రియులారా, మీ మీద మాకు బాధ్యత ఉంది. సంఘములో ఎక్కడైనా పొరపాటు జరిగితే దానికి మేమే బాధ్యులం. అందుకనే ప్రియులారా, దేవుని విషయాల్లో ఎక్కడైనా పొరపాటు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే మీరు నష్టపోతారు. చెప్పనందుకు మేము దేవుని దగ్గర దోషులంగా నిలబడాల్సి ఉంటుంది. కాబట్టి ఆనాడు యాజకులు దేవుని మందిర పరిచర్యలో వారు ఏదైనా దోషం జరిగితే దానికి వారు ఉత్తరవాదులు. చూడండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము నుంచి చూడండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడనున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని ఇక్కడ యాజకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మధ్యలో చూడండి, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అని యాజకులతో మాట్లాడుతున్నాడు. ఆనాడు మలాకీ కాలంలో యాజకులు దేవుని నామమును ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడుతున్నారు. అయితే మీరు నిర్లక్ష్య పెడుతున్నారంటే వాళ్ళు అంటారంటే చివరిలో, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి అని తిరిగి వాళ్ళు అడుగుతారంట. దానికి దేవుడిస్తున్న సమాధానం 7వ వచనం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్ల మీద బల్లను నీచపరిచినందు చేతనే కదా. యాజకులు ఏం చేశారంట? బలిపీఠము మీద
అపవిత్రమైన భోజనాన్ని ఏం చేశారు? అర్పించినారు. ఇక్కడ భోజనము అంటే తినే ఆహారం అని కాదు, బలులు అని. దేవునికి అర్పించే బలే దేవునికి ఏంటంటే ఆహారం. లేవ్యకాండములో అది మనం చదువుతాం. కాబట్టి యాజకులు దేవుని ఎట్లా నిర్లక్ష్య పెడుతున్నారంటే అపవిత్రమైన వాటిని దేవునికి ఏం చేస్తున్నారు? బలిగా అర్పిస్తున్నారంట. కింద చూడండి 8, గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కొంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అడుగుచున్నాడు. బలిపీఠం మీద వేటిని అర్పిస్తున్నారంట? గ్రుడ్డి దానిని, కొంటి దానిని, రోగము కలిగిన దానిని అర్పించి ఆ విధంగా దోషం చేస్తున్నారంట. మనం లేవ్యకాండ ధ్యానాలు చేసినప్పుడు చెప్పుకున్నాం, దేవునికి అర్పించేది ఏదైనా లోపము ఉండకూడదు. లోపము లేని దానిని, పవిత్రమైన దానిని అర్పించాలి. లోపము కలిగిన దానిని అర్పిస్తే అదేంటి? దోషం. కాబట్టి ఆ విధంగా యాజకులు ఏం చేశారంటే దోషము చేస్తూ వస్తున్నారు. అందుకనే దేవుడు ప్రవక్త అయిన మలాకి ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, దేవుని పరిచర్యలో జరిగే దోషానికి యాజకులే ఉత్తరవాదులు. అందుకనే యాజకులు ఏం చేయాలి? ప్రజలు గుడ్డిదాన్ని తెస్తే ఇట్లాంటిది తీసుకొని రావద్దని చెప్పాలి. కుంటిదాన్ని తీసుకుని వస్తే కుంటిదాన్ని దేవునికి అర్పించకూడదు అని చెప్పాలి. లోభము కలిగింది ప్రసంగి గ్రంథంలో ఉంది. లోభము కలిగినది లెక్కకి రాదు అని ఉంది. అట్లాగే మనము లోపాలు కలిగి దేవునికి అర్పించే అది ఏదైనా దేవుడు దాన్ని ఏం చేయడు? అంగీకరించడు. గుడ్డిది, కొంటిది, రోగము కలిగినది ఎట్లా దేవుడు అంగీకరించడో, మనము చేసే ఆరాధన లేక ప్రార్థన, దేవునికి మనం అర్పించేది ఏదైనా కానీ లోపము లేనిదై ఉండాలి. అంటే మనం చేసే ఆరాధన, ఆరాధికులమైన మనలో లోపం ఉండకూడదు. మనం లోపం పెట్టుకొని, పాపం పెట్టుకొని దేవునికి మనం ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించడు. కాబట్టి దేవుని సేవలో దోషానికి యాజకులే ఉత్తరవాదులు అని చెప్పినాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు కూడా దేవుని సేవలో ఉండేవారు, సంఘములో బాధ్యతగా ఉండేవారు, వారు పరిచర్యలో దోషం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అందుకే భక్త సింగ్ గారు దేవుని నివాస స్థలం అనే ఒక పుస్తకంలో రాసినాడు. సేవ చేయడం ముఖ్యం కాదు. ఏమి చేయడం ముఖ్యం కాదు? సేవ చేయడం ముఖ్యం కాదు, లోపము లేకుండా సేవ చేయడము ముఖ్యము అన్నాడు. సేవ ఎవరైనా చేస్తారు, కానీ మనం చేసే సేవ లోపభూయిష్టమైనదైతే దేవుడు అది అంగీకరించడు. లోకములు ఎంతోమంది సేవ చేస్తున్నారు, కానీ ఎట్లా చేస్తున్నారు? లోపాలతో చేస్తున్నారు. పైకి ఒకలా కనపడతారు, లోపల ఇంకోలా కనపడతారు. అందుకే యేసుప్రభు అన్నాడు, వారు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అన్నాడు. పైకి గొర్రెలా కనపడతారు, కానీ లోపలంతా వాళ్ళ స్వభావం తోడేలు స్వభావం. కాబట్టి మనము దేవుని పరిచర్య దేవుడు ఇష్టపడే రీతిగా చేయాలి. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, దేవుని సేవ ఎట్లా చేయాలంట? వినయ భయ భక్తులతో చేయాలంట. దేవుని సేవ ఎటు పడితే అటు చేయకూడదు. ఎట్లా చేయాలి? వినయ భయభక్తితో చేయాలి. ఎందుకు? తర్వాత వచనములోనే ఉంటుంది, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు.
మనము సరిగా సేవ చేయకపోతే దేవుడు మనలను కాల్చివేస్తాడు. అహరోను కుమారులు ఇద్దరు ఏం చేశారు? అన్యాజ్ఞ తీసుకుని పోతే ఏమైనారు? లోపల కాలిపోయినారు, బూడిదైపోయినారు. అందుకనే దేవుని పరిచర్య చాలా భయముతో వణుకుతో చేయాలి. మనం భూమి మీద సేవ చేసిన తర్వాత మన సేవ ఒక దినాన్ని ఏం చేయబడుతుంది అంటే పరీక్షించబడుతుంది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అదే పౌలు చెప్పినాడు. మనము నిలుచుండే పరిచర్య చేయాలి అన్నాడు. ఎందుకంటే ఒక దినాన కర్ర గడ్డి కొయ్యకాలతో మనము దేవుని పని నిర్మిస్తే అగ్నిలో ఏమైతాయంటే కాలిపోతాయి. బంగారు వెండి వెలగల రాళ్ళతో మనము దేవుని మందిరాన్ని నిర్మిస్తే అగ్నికి అవి నిలబడతాయి. మనం చేసే పని ప్రభు పరీక్షించినప్పుడు నిలబడేదిగా ఉండాలి. అందుకే ఆ మాట అన్నాడు చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు. కట్టడం ముఖ్యం కాదు, ఎలా కడుతున్నామో ముఖ్యం. అందుకనే కట్టడం సరిగా లేకపోతే అదేమవుతుంది? కూలిపోతుంది, కాలిపోతుంది. ఒక దినాన ప్రభు దగ్గర మనకేం ప్రతిఫలం ఉండదు. ఒకరోజు చాలామంది వస్తారు, వచ్చి ప్రభు దగ్గర, ప్రభువా భూమి మీద నీ కొరకు ఎంత ప్రయాసపడ్డాం అంటే ఆయన అంటాడు, అగ్ని పరీక్ష ఆడుంది, పోయి అక్కడ పెట్టుకోండి పని అంతా అంటాడు. అక్కడికి పోతే ఏమైంది? మన పని అంతా గాలిపోయింది అనుకోండి, జీతం రాదు. అందుకనే మన పని నిలిచుండేదిగా ఉండాలి. మనము ఎలా పని చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే పాత నిబంధన కాలంలో దేవుని మందిర సేవలో దోషానికి యాజకులు ఉత్తరవాదులు అని చెప్పినాడు. నీవు, నీ కుమారులు, నీ ఇంటి వారు ఉత్తరవాదులని దేవుడు అహరోనుతో చెప్పినాడు. తర్వాత 2వ వచనం. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలెను. ఇక్కడ 2వ వచనానికి వచ్చేసరికి నీ తండ్రి గోత్రమును అనగా అని వివరిస్తున్నాడు. లేవి గోత్రికులైన నీ సహోదరులు నీవు దగ్గరకు తీసుకుని రావలెను. వారు నీతో కలిసి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 6వ వచనం చదవండి, అదే అధ్యాయము. ఇదిగో నేను ఇశ్రాయేలు మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. లేవీయులను దేవుడు ఎవరికి అప్పగించాడంట? యాజకులకు అప్పగించాడు. ఈ లేవి గోత్రికులు యాజకులతో కలిసి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. యాజకులను పక్కపెట్టి కాదు. అందుకే దైవ క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాలు ఏమైపోయిందంటే క్రమాలన్నీ తప్పిపోతున్నాయి. దేవుడు చెప్పినాడు యాజకులతో కలిసి మీరు చేయాలి, కానీ యాజకులను పక్కపెట్టి కాదు. అందుకే యాజకులతో కలిసి చేయాలి అన్నాడు. ఇప్పుడు 4వ వచనం చదవండి. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని
సమస్త విషయంలో దాన్ని కాపాడవలెను. వారు నీతో కలిసి, కలిసి అనే పదాలు మీరు గమనించాలి. యాజకులు, లేవీయులు కలిసి ఏం చేయాలి? దేవుని పరిచర్య చేయాలి. ప్రియులారా, దేవుని పని యాజకులు, లేవీయులు కలిసి దేవుని మహిమ కోసం పనిచేయాలి. కలిసి అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పిల్లలమైన మనమందరం కలిసి ఏం చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని పని కలిసి చేయాలి. కానీ మనం చేయకుండా దేవుని పని నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్లో ఉంది, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు మనకు పని ఉంది కదా, ఈ పని ఎంతమంది చేయాలి? సేవకుడు వినోదన చేయాలి కదా, లేకపోతే మందిరంలో కొందరే చేయాలి. అందరం కలిసి చేయాలి. బైబిల్లో చూడండి, దేవుడు మోషేతో చెప్పినాడు, సీనాయి కొండ మీద ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమన్నాడు. మోషే వచ్చి ప్రజలకి చెప్పినాడు. ప్రజలు వీళ్ళు ఏం చేశారు? దానికి కావలసిన వాటన్నిటిని తీసుకొని వచ్చారు. తీసుకొని రావడమే కాదు, తేవడమే కాకుండా పని చేశారు. చూడండి ఆ మాట, నిర్గమకాండం 39వ అధ్యాయం. నిర్గమకాండము 39వ అధ్యాయము 42, 43 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఎవరు చేశారు పని? ఇశ్రాయేలు పని చేశారు. చెప్పిందేమో మోషేతో, మోషేకి నమూనా ఇచ్చినాడు. అయితే ప్రజలతో చెప్తే ఇశ్రాయేలు ప్రజలు ఆ పని కొంత చేశారా, అంత చేశారా? అంతయు చేసినారు. తర్వాత వచ్చినాం, మోషే ఆ పని అంతయు చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి, అలాగుననే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించెను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మోషే కలిసి ఏం చేశారంటే దేవుని పని చేశారు. తర్వాత హగ్గై గ్రంథము 1వ అధ్యాయం. హగ్గై 1వ అధ్యాయము పాత నిబంధనల లాస్ట్ పుస్తకము మలాకి. దానికి ముందు జకర్యా ఉంటుంది, దానికి ముందు హగ్గై ఉంటుంది. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 14, 15. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనసును, శేషించిన జనులందరి మనసును దేవుడు ఏం చేశాడంట? జెరుబ్బాబెలు మనసు, యెహోషువ మనసు, జనులందరి మనసును దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించినాడు. దేనికి? దేవుని మందిరం పని చేయడానికి. మరి మన పని జరుగుతుంటే మీకు రాలేదా ప్రేరేపణ అని? దేవుడు మనను కూడా ఏం చేయాలి? ప్రేరేపించాలి. దేవుడు ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణకి మనం ఏం కావాలి? లోబడాలి. కొంతమంది ఏం చేస్తారు? దేవుడు ప్రేరేపిస్తే మనసును కఠినం చేసుకుంటారు. ప్రియులారా, దేవుడు మనం ప్రేరేపించినప్పుడు దేవుని పని చేయడానికి మనము లోబడాలి. ప్రేరేపింపగా, ఇప్పుడు 15వ వచనం చదవండి. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరం పనిచేయ మొదలుపెట్టారు. దేవుడు ప్రేరేపించాడు.
ఆ ప్రజలందరూ ప్రేరేపణకి లోబడి ఎవరెవరు మొదలుపెట్టారు అక్కడ మనం చదువుతాం. అక్కడ ఏముందండి, వారు అందరూ కూడి వచ్చినారు. కూడి వచ్చి తమ దేవుని మందిరం పని చేయ మొదలుపెట్టారు. ప్రియులారా, అందరూ కలిసి ఆ పని చేయడానికి మొదలుపెట్టారు. కాబట్టి మనమందరము దేవుని పని చేయాలి. మనందరికీ దేవుని పని చేసే బాధ్యత ఉంది. కాబట్టి ప్రియులారా, యాజకులు లేవీయులు కలిసి చేసినట్లే ఈరోజు దేవుని ప్రజలు, దేవుని దాసులు, పెద్దలు అందరూ కలిసి దేవుని పని చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి ఏం చేస్తున్నారు, పని చేయొచ్చు. ఎవరెవరు? అకుల, ప్రిస్కిల్ల, పౌలు. వాళ్ళు కలిసి ఏం చేస్తున్నారు, కొరింథీ పట్టణంలో పనిచేస్తున్నారు. ఆ విధంగా మనము దేవుని పని కలిసి చేయాలి. అందుకనే మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, రాకడ గురించి చెప్తూ అన్నాడు. ఏమన్నాడంటే, యేసు ప్రభు వెళ్తూ ప్రతి వానికి వాని పని నియమించి వెళ్ళాడంట. మనందరికీ మన పని భూమి మీద ఉంది కనుక మనమందరము దేవుని పనిలో భాగస్వాములం కావాలి. చాలామంది ఎట్లుంటారంటే, దేవుని పని జరుగుతున్నప్పుడు మాకేం పట్టింపు లేదు అన్నట్టు ఉంటారు. సంఘము అనేది క్రొత్త నిబంధనలో శరీరముతో పోల్చబడింది. విశ్వాసులు అవయవాలతో పోల్చబడ్డారు. మన శరీరంలో పనిచేయని అవయవం మీద ఉందనుకోండి, ఏమంటారు దాన్ని? చెయ్యి పని చేయకపోతే వీడికి పక్షవాతం వచ్చింది అంటారు కదా. కళ్ళు పని చేయకపోతే వీడు గుడ్డోడు అంటారు. ఇంకా కిడ్నీలు పని చేయకపోతే డయాలసిస్ చేయాలా కదా. ఇక గుండె పని చేయకపోతే ఇంకా పైకి పోవాలా. కనుక మన శరీరంలో అవయవాలన్నీ పనిచేస్తాయి. అట్లాగే మనమందరము కూడా సంఘక్షేమము కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకంలో మన కొరకు ఏం చేసినా దాని వలన ఏం ఫలితం ఉండదు. కానీ ప్రభు కొరకు మనం ఏదైతే చేస్తామో దానికి ప్రభు దగ్గర ఏముందంటే ప్రతిఫలం ఉంది. పౌలు అంటాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఎట్లుండాలండి? ఎప్పటికీ. అది ఇప్పుడే కాదు, పని ఆరంభించాం అంతే, ఇంకా ముగించలేదు, పునాదులే స్టార్ట్ అయినాయి. ఇది అయిపోయేంత వరకు, అయిపోయిన తర్వాత కూడా ఏముండాలి? ఆసక్తి ఉండాలి. మందిరంలో ఏదైనా కార్యం చేస్తున్నాం, దానికి మనం ముందు ఉండాలి. మనతో పాటు నలుగురిని ప్రోత్సహించాలి. కాబట్టి మనమందరం ఆ విధంగా దేవుని పని చేయాలి. అయితే ఆ పని కూడా శక్తికి మించి కాదు. అర్థమైందా? కొంతమంది మా మీద పెద్ద బరువు పెడుతున్నారు వీళ్ళు అనుకుంటున్నారు. మీ శక్తికి తగినంతే చేయండి. బైబిల్లో కూడా జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, మన చేతికి వచ్చిన పని ఎట్లా చేయాలంటే శక్తి లోపము లేకుండా. శక్తికి మించి ఎవరు చేయలేరు కదా. మన పిల్లోడు 2 ఇడ్లీ తింటాడు అనుకోండి, 10 ఇడ్లీ ముందు పెట్టి కర్ర తీసుకుంటామా? తినాల్సిందే అంటే వాడు 2 తిని 3వది కక్కేస్తాడు కదా. చేయలేని పని మన పిల్లలకి చెప్పాం. అట్లాగే ఎవరి శక్తి కలిది వాళ్ళు దేవుని పని చేయాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు అహరోనుతో చెప్తున్నాడు, నీవు పని చేయాలి. పనిలో ఎక్కడైనా దోషం జరిగితే మీరే దానికి ఉత్తరవాదులని చెప్పినాడు. తర్వాత మీకు పరిచర్యలో సహకరించడానికి ఎవరున్నారు? లేవీయులను మీకు అప్పగించాను, వారు మీతో కలిసి ఏం చేస్తారు?
పరిచర్య చేస్తారని చెప్పినాడు. ఆ తర్వాత 3వ వచనం చదవండి. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. ఈ లేవీయులు ఏం చేయాలి? గుడారం అంతా ఏం చేయాలంట? కాపాడాలి. ప్రత్యక్షపు గుడారం కాపాడాలి. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారము దేవుని మందిరము అని పిలువబడింది. క్రొత్త నిబంధనలో దేవుని మందిరం ఏదండి? మన దేహమే. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అనంది. మన దేహమే గుడారం. పేతురు కూడా అన్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13, 14 కలిసి ఉన్నాయి. మధ్యలో చూద్దాం చూడండి. ఆ మాట మాత్రమే 3వ లైన్. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుటి న్యాయమని. నేను ఈ గుడారములు అంటే గుడారం అంటే ఏంటి? ఈడ శరీరం, దేహం. మన దేహమే గుడారం. దేవుడు నివసించే గుడారం, ఇల్లు మన దేహమే. పాత నిబంధనలో లేవీయులు ఏం చేయాలి? గుడారాన్ని కాపాడాలి. ఈరోజు మన దేహం అనే గుడారాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4:4లో ఉంది. ఏమని? చదవండి ఆ మాట. మీ దేహము అంటాడు అక్కడ చూడండి. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును. ఘటము అంటే దేహము, గుర్తుపెట్టుకోండి. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తం. మన ఘటమును, మన దేహమును ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ప్రియులారా, మన దేహాన్ని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే దేవునికి ఇదేంటి? ఆలయం. అందుకే పౌలు కొరింథీ 1వ పత్రిక 3:16లో మన దేహము దేవుని ఆలయం అని చెప్పి కింద వచనములని అంటాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది అన్నాడు. మన దేహం పరిశుద్ధంగా ఉండాలి. మన దేహాన్ని అపవిత్రపరుచుకోకూడదు. చాలాసార్లు ఏం చేస్తాం? ఈ నోటితోనే ఆరాధన చేస్తాం, ఈ నోటితో గుట్కాలు తింటాం, ఈ నోటితోనే మందు తాగుతాం, ఈ నోటితోనే కళ్ళు తాగుతాం, ఈ నోటితోనే బూతులు మాట్లాడతాం, ఈ నోటితోనే మళ్ళీ దేవుణ్ణి స్తుతిస్తాం. చాలా బాగుంది కదా? ఎంత విచారం కదా ప్రియులారా. మన నోరు, అందుకే బైబిల్లో ఉంది మన నోటిని కాపాడుకోవాలి. చూడండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాదు, నోటిని నాలుకను కాపాడుకొనువాడు అని ఉంటుంది. 8వ వచనం. లేకపోతే సామెతలు 13వ అధ్యాయంలో లేదా 23వ వచనమా? 21వ అధ్యాయానికి రండి. సామెతలు 21వ అధ్యాయం 23వ వచనం. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మన నోటిని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ప్రియులారా, దావీదు కూడా అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకుంటా? చిక్కం పెట్టుకుంటా అంటాడు. అంటే నోటిని కాపాడుకుంటాను. కొంతమంది మందిరంలో కాపాడుకుంటారు, బయటికి పోతే ఇంకా దానికి ఓపెన్ అన్నమాట, దానికి ఫ్రీడమ్ వచ్చేస్తుంది అంతే. కాబట్టి మన నోరు కాపాడుకోవాలి, మన నాలుక కాపాడుకోవాలి. ఇంకా సామెతలు 4 అధ్యాయములు ఉంది.
మన హృదయంలో నుంచి జీవధారలు వస్తాయి కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని ఉంది. మన శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని గుడారం అంటే మన దేహం. ఆనాడు లేవీలు గుడారాన్ని కాపాడినట్లే మన దేహాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు సంఖ్యాకాండం 18:3 తక్కిన భాగం, అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠమునొద్దకైనను సమీపింపవలదు. లేవీలు ఎక్కడికి పోకూడదంటే వాళ్ళకు మందిరంలో కూడా కొంతవరకే వాళ్ళు పనిచేయాలి, అంతే. ప్రియులారా, అందుకే 3వ వచనం తక్కిన భాగంలో వారు మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠమునొద్దకైనను, అంటే యాజకులు బలి అర్పించాలి, లేవీలు వారికి సహకరించాలి. కానీ లేవీలు బలిపీఠాన్ని సమీపించి బలి అర్పించకూడదు. పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి వాళ్ళు ఉపకరణములను తీసుకొని ధూపం వేయకూడదు. వారు యాజకత్వం చేయకూడదు. 16వ అధ్యాయంలో మనం ధ్యానించినాం. కొరాహు తన సమూహం ఏం చేశారు? మోసే అహరోనుల మీద తిరుగుబాటు చేసి ఆ పనే చేయబోయినారు. చేయబోతే ఏమైంది? వాళ్ళు భూమి నెరవేర్చి ప్రాణముతోనే లోపలికి పోయినారు. 250 మంది అగ్ని వచ్చి కాల్చేసింది. అందుకే దేవుడు ముందే చెప్పినాడు, లేవీయులకు ఒక పరిధి ఉంది, అక్కడ వరకే వాళ్ళ పని, పరిధిని దాటి పని చేయకూడదు. చూడండి, బయట కూడా లోకంలో ఒక్కో పనికి ఒక్కో హద్దు ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఆయన చెప్పినాడు, ఆర్ఎంపీ డాక్టర్ ఆయన, సార్ మాకు మా హాస్పిటల్ మూసేస్తున్నారు సార్. ఎందుకు మూసేస్తారంట? పరిధి దాటి పని చేస్తారంట. వాళ్ళే కుట్లు వేస్తున్నారు, వాళ్ళే ఆపరేషన్లు చేస్తారు, వాళ్ళే చేయకూడని పనులనే చేస్తున్నారు గవర్నమెంట్. అందుకే చాలామంది చచ్చిపోతున్నారని. మీరు ఆర్ఎంపీ వైద్యం ఎంతవరకు? ఆ పరిధి వరకే చేయాలి. మీరేం చేస్తున్నారు? డాక్టర్లు చేయాల్సిన పని కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు మీ పరిధి దాటారు కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు అన్నీ మోపిస్తున్నారంట. కనుక ఈ లోకంలో ఎట్లా ఒక పరిధిలో ఉంటుందో అట్లాగే దేవుని మందిరంలో లేవీలు వాళ్ళు ఆవరణములో ఉండి వాళ్ళు పనిచేయాలి. యాజకులు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి వారు యాజకత్వము చేయాలి. ఒకసారి నేను ఒక వీడియో చూసినాను. అది సిఎస్ఐ చర్చో బాప్టిస్ట్ చర్చో తెలియదు. పాస్టర్ పైన ఉన్నాడు, వీళ్ళు కింద ఉన్నారు. కింద వీళ్ళు వస్తే కొడదామని ఉన్నారు, పైన ఆయన దిగుతలేడు. వీళ్ళు పైకి పోతలేరు, ఆయన దిగుతలేరు. ఎందుకు? ఆయనకు తెలుసు దిగితే వాళ్ళు కొడతారని, వీళ్ళకి తెలుసు ఎక్కకూడదని. ఎవరి పరిధిలో వాళ్ళు ఉన్నారు. లాస్ట్కి పాస్టర్ పొరపాటు ఏం చేశాడంటే మాట్లాడితే చివరికి వచ్చినాడు, దెబ్బకు తల మీద కొట్టినారు, బల రక్తం గారింది. నాకు అనిపించింది కొట్టుకోవడంలో కూడా హద్దులు ఉన్నాయని. ప్రియులారా, వాళ్ళకి కొన్ని హద్దులు ఉన్నాయి, అంతవరకే. వాళ్ళు పైకి పోరు. కొన్ని చర్చిలో మీరు గమనించండి, పాస్టర్ ఉన్న స్థానానికి పోరు. అలా వాళ్ళు ఈ పాత నిబంధనే పాటిస్తారు. సరే, ఏది ఏమైనా దేవుని పనిలో దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. ఆ విధంగా పాత నిబంధనలో ఈ యొక్క లేవీలకి పరిశుద్ధ స్థలం కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణముల యొద్దకు సమీపించకూడదు. సమీపిస్తే ఏమవుతారంటే మీరు చావకుండునట్లు. అట్లా సమీపిస్తే వాళ్ళు చనిపోతారు. కోరాహు చనిపోయినాడు, దాతాను అభిరాములు చనిపోయినారు. వీళ్ళందరూ మనకు ఒక పాఠం. చనిపోతారు అని చెప్పి తర్వాత ఇప్పుడు చూడండి, తర్వాత 5వ వచనం, అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు, ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను, అప్పుడు ఇశ్రాయేలు మీదకి
కోపము రాదు. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. 5వ వచనానికి వచ్చేసరికి అన్యుడు అన్నాడు. అన్యుడు అంటే లోకస్తుడని కాదు, ఇక్కడ ఇశ్రాయేలీయుడే. చూడండి 22వ వచనం చదవండి, మీకు అర్థమైంది. 22 ఇదే అధ్యాయము. ఇశ్రాయేలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు, అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులే లోపలికి రాకూడదు. ఇక్కడ అన్యులు అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు, అంటే లేవి గోత్రానికి చెందని వారు అని, వాళ్ళు కూడా లోపలికి రాకూడదంట. అందుకే అన్యుడు సమీపింపకూడదు. 7వ వచనం చివరి భాగం చూడండి. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. అన్యుడు గనక సమీపిస్తే ఏమవుతాడు? మరణ శిక్ష, చనిపోతాడు. కాబట్టి అన్యుడు లోపలికి రావడానికి లేదు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా బయట ఉండాల్సిందే. అందుకనే ప్రియులారా, పాత నిబంధన కాలంలో దేవాలయం లోపలికి పోయే అర్హత ఒక యాజకులకే ఉండేది. కనుక ఆ విధంగా అన్యులు సమీపించకూడదు. అంటే అన్యుడు దేవాలయంలోకి వెళ్ళి దేవుని పరిచర్య చేయకూడదు. ఈరోజు కూడా క్రొత్త నిబంధనలోకి వస్తే అన్యులు అంటే దేవుణ్ణి ఎరగని వారు. దేవుని ఎరగని వారు దేవుని పని చేయకూడదు. దేవుడే ఎరగకపోతే దేవుని పని ఎట్లా చేస్తుంది చెప్పండి? మారు మనసు లేదు, రక్షణ లేదు, జీవితంలో మార్పు లేకుండా దేవుని పని ఎట్లా చేస్తాం? అయినా ఈ దినాలు ఏమైపోయింది చెప్పండి? తాగుబోతులు స్టేజ్ ఎక్కుతున్నారు, దొంగలు మోసగాన్లు వచ్చి ఆ స్టేజ్ మీద పరిచర్య చేస్తున్నారు. ప్రియులారా, బైబిల్లో రాయబడింది అన్యులు దేవుని పని చేయకూడదు, చేస్తే వాళ్ళకి శిక్ష ఉంది. ప్రియులారా, దేవుని పని చేయాలంటే కూడా ఒక అర్హత ఉండాలి. నేను స్టేజ్ ఎక్కితే 10 మంది నన్ను చూస్తారు, కాబట్టి నేను ఇక్కడ నిలబడడానికి నేను తగిన వాడిని గమనించాలి. కాబట్టి ఈ రోజుల్లో మార్పు రాకుండానే నేను పాటలు పాడుతా, నేను వాక్యం చెప్తా, నేను పరిచర్య చేస్తా, ఇకపోతే మందిరమంతా సునామీ చేసి పడేది. సునామీ అయితే కిందికి ఇక వీడికి దొరకదని ఈ అవకాశం సంఘాన్ని అంతా పాడు చేస్తాడు వీడు. ఇట్లా తయారైపోయినారు. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని సంఘముతో పెట్టుకోవడం అంటే ఎవరితో పెట్టుకోవడం అండి? దేవునితో పెట్టుకోవడం. అందుకనే దేవుని ఇంటిని పాడు చేయవాడిని దేవుడు పాడు చేయును అని ఉంది బైబిల్లో. కాబట్టి మనము దేవుని పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ దినాల్లో దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు, కానీ పాత నిబంధన కాలంలో అన్యుడు అడిగి పోయిండు అనుకోండి, ఏమవుతాడు? ఇంకా రాడు, అంతే. అక్కడికి పోతే కాలిపోతాడు, అంతే. కానీ ప్రేమ కలిగిన దేవుడు తాగుబోతులు చెడు ఎక్కితే ఏం చేస్తున్నాడు? కరుణిస్తున్నాడు. ఎందుకు? ఒక్క మాట చదవడి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఎందుకు చెప్పినాడు దేవుడి మాట? అన్యాయము చేసేవాడిని అన్యాయమే చేయనిమ్ము అన్నాడు. అపవిత్రంగా ఉండేవాడిని అపవిత్రంగానే ఉండనిమ్ము అన్నాడు. ఎందుకు? వాళ్ళు మారరు. కాబట్టి అట్లుండే వాళ్ళని అట్లే ఉన్నియండి అని ఇప్పుడు 12వ వచనం. ఇదిగో ఇప్పుడు నేను వస్తున్నా. దేనికి? వాళ్ళ పని చెప్పడానికి. నేను వచ్చిన తర్వాత అన్యాయం చేసిన వాడిని, అపవిత్రంగా జీవించిన వాడిని
ఇంకా నేను వచ్చిన తర్వాత చూసుకుంటా. కొన్నిసార్లు అంటారు కదా, అన్న ఇక్కడ సమస్య ఉందంటే మీరు ఊరుకోండి, పలానా రోజు నేను వస్తాను, వచ్చిన తర్వాత అప్పుడు సంగతి చూస్తాను. అట్లా యేసు ప్రభు కూడా అన్యాయంగా, అక్రమంగా, అపవిత్రంగా పోయే వాళ్ళని ఉన్నియండి, నేను త్వరగా వచ్చుచున్నాను. వచ్చి ఏం చేస్తాడు చదవండి. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున నేను జీతం ఇస్తాను. అన్యాయంగా ఉండేవానికి అన్యాయపు తీర్పే ఉంటుంది కదా, అపవిత్రంగా జీవించే వానికి తగిన శిక్షే ఉంటుంది. కనుక ప్రియులారా, చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎవరు ఎట్లున్నా పర్లేదు, కానీ వ్యక్తిగతంగా నీవు నేను మన భక్తి, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ఏదైతే ప్రభు కొరకు చేయగలమో దాని ప్రభు పరిచర్లో సహకరించి ప్రభు నామ మహిమార్థమే జీవించి మనం ఈ లోకయాత్ర ముగించాలి. అట్లా కాకుండా మనం ప్రభు కొరకు ఏమి చేయకుండా జీవించి చనిపోతే పరలోకంలో మనకు ప్రతిఫలం ఏమీ ఉండదు. కనుక పాత నిబంధనలో మందిరంలో దోషం ఉంటే యాజకులు ఉత్తరవాదులు, యాజకులకు పరిచర్లో సహకరించడానికి లేవీలను దేవుడు ఇచ్చాడు. ఆ లేవీలు కూడా ఒక పరిధిలో ఉండి పనిచేయాలి. ఆ పనిలో కూడా అన్యులు ప్రవేశించకూడదు. ప్రవేశిస్తే వాళ్ళకి మరణ శిక్ష. కనుక ఈ దినాల్లో కూడా ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. కాబట్టి మనం ఎట్లా దేవుని పని చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం చేసే పని ప్రభు మెచ్చుకునేటట్లు ఉండాలి. బల నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని ఒక దినాన్ని మెచ్చుకునేటట్లు ప్రభు పని చేసి ప్రభు చేత మెప్పు పొందేవారంగా ఉండాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.